ఇప్పటికే సీట్లు రావు, ఓట్లు చీలుస్తారు. ఒక 6% వచ్చినా 8% వచ్చినా అవి బీజేపీకి తగ్గినాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మహాగఠబంధన్ కి అడ్వాంటేజే కదా. అది ఆ రూట్ లో చేస్తున్నాడేమో, ఆ వలన ఎంత ఎఫెక్ట్ వస్తుందని నేను అనుమానిస్తున్నా. కాబట్టి నాకు నమ్మకం ఏం లేదు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటిది. ఇంకో 10 రోజులు పోతే కానీ, ఎందుకంటే ఇంకో 4-5 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేయబోతున్నారు. ఇచ్చిన తర్వాత మనకి అప్పుడు టెంపో బిగిన్ అవుతుంది. అంటే సార్ ఇవి అంటే మనకు రీసెంట్ గా చూసిన అనుభవం 2024 ముందు మన రాష్ట్రంలో చూసుకుంటే అప్పుడు కూడా మాక్సిమం అందరూ అనుకున్నది అదే, ఈవెన్ మనం కూడా అనుకున్నది అదే. ఒకవేళ వైసీపీ గెలిచినా ఓడినా ఏదో దగ్గరలో ఉంటుంది తప్ప భారీగా ఈ స్థాయిని మనం ఎప్పుడు ఊహించలేదు ఎవరు 11 స్థానాలు బట్టి. కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్, ఎందుకంటే మహిళా ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. ఇక్కడ ఏదో రోజుగారి యోజన అని చెప్పి అక్కడ ఏదో 10,000 ఏదో నితీష్ గారు ఇస్తారు, అది బాగా వెళ్ళింది అనేది అది ఒకటి. కానీ అలాగని చెప్పి అది ఎంతవరకు వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు గెలిపిస్తాయంటే మనకు చూస్తే మనకు నమ్మకాలు లేవు ఇప్పుడు గెలిపిస్తాయి అనేది. ఇక్కడ బీహార్లో ఆ ప్రభావం ఏమన్నా ఉంటుందా, లేదంటే అదే కలిసి వస్తుందా ఆ టఫ్, లేదంటే అలాగ పడిపోయే ప్రభావం కూడా ఏమన్నా ఉంటుందా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో సంక్షేమం ఎక్కువైపోయి బోరు కొట్టేసింది నాయకుల మీద. ఎవడబ్బ సొమ్మిస్తున్నాడనే ప్రతిపక్ష ప్రచారం అడ్వాంటేజ్ అయింది. మనకేమైందంటే ఈ తీసుకుంటున్న దాని మీదన సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళకి ఒక గిల్టీ కాన్షియస్ క్రియేట్ చేశారు. డబ్బులు తిని ఎట్ట చేస్తున్నారు ఇట్లాగా. దాంతో